నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నేను మీ కడప రోడ్డు పిల్లలు ఈ రోజు మా హోలీకి అయితే స్పెషల్ గెస్ట్గా నేను పిలవడం జరిగింది. సో మా క్యాస్టల్ అంతా ఒక చోటుకి వచ్చి ఫుల్గా హోలీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇదే కాదండి, ప్రతి అంటే 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి హోలీ పండుగ. ఈ పండుగ నేను చాలా గ్రాండ్గా చేసుకుంటాను కూడా. సో ఐ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బంజారా పుట్టడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ టు ఆల్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ మా క్యాస్ట్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. చేసుకోవచ్చు మంచిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేయండి. ఉన్నది మన లైఫ్ చిన్న లైఫ్, ఆ చిన్న లైఫ్లో మొత్తం ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో అందరూ కూడా హ్యాపీగా హోలీ ఫెస్టివల్ బాగా జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా కొన్ని మధ్య చాలా రీసెంట్గా యాక్సిడెంట్ జరగడం అలా కూడా జరుగుతున్నాయి. సో బైక్ జర్నీ చేసేటప్పుడు కార్ జర్నీ చేసేటప్పుడు చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకోండి. ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దండి. సో ఏమన్నా బ్లూటూత్ పెట్టుకొని మెయింటైన్ చేసుకోండి. హ్యాపీగా సేఫ్గా డ్రైవింగ్ కూడా చాలా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హోలికా దహనం అయిపోయింది. ఇక్కడ మా బంజారా సంస్కృతిలో ఇది ఒక ముఖ్యమైన పండుగ. ఈరోజు సంవత్సరానికి ఒకసారి మేమందరము కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరం వచ్చి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తాము. ఈ ఒక్కరోజు మేము ఎంప్లాయీస్ అందరము అయినా కూడా మా ఉద్యోగాలు ఇవన్నీ మేము ఎంత కష్టపడుతుంటామో అవన్నీ ప్రక్కన పెట్టేసి ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా గడుపుతాం. ఈ రోజు గురించి మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా హోలీ పండుగ అని ఎదురు చూస్తుంటాము. అంత హ్యాపీగా మా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే భోజనం చేసుకొని చక్కగా మేమందరం ఆట పాటలతో మా సంస్కృతిని మేము ముందుకు సాగిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేము చాలా సంతోషం కదండి, ఎందుకంటే అందరం ఉద్యోగస్తులము, ఎక్కడోళ్ళు అక్కడ ఉంటాము, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము. సంవత్సరానికి ఒకసారి అందరము కలుస్తాం కాబట్టి చాలా సంతోషపడతాము. అదే కాకుండా మన కడపే కాకుండా ఈ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా వస్తారు. అనంతపురం వాళ్ళు, కర్నూలు వాళ్ళు, తిరుపతి నుంచి వచ్చారు, రాజంపేట నుంచి వచ్చారు, వీళ్ళందరూ వస్తారు. అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ. హోలికా మాతను ఆమె హోలికా దహనం అవుతుందండి ఈరోజు. అంటే చెడు మీద మంచి, ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అని అంటే దాని ముందు ఒక చెడు జరిగి ఉంటుంది. ఆ చెడు మీద మంచినే ఈ పండుగ. హోలికా దహనం అయ్యాక మేము సంబరాలు చేసుకుంటాం అన్నమాట, హోలీ చేసుకుంటాము. హోలికాను దహనం చేశాక చాలా చక్కగా మేము హోలీ దహనం కూడా చేసాము, అక్కడ హోలికా దహనం కూడా చేసాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎప్పుడైతే అయిపోయిందో ఈ చెడు అనేది వెళ్ళి ఇంకా అందరం సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటాము అనే ఈ హోలీ చేసుకుంటామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా హోలీ శుభాకాంక్షలు అందరికీ. మరి కడప జిల్లా బంజారా మిత్రులైన మా శివానాయక్ గారికి, రామ్మూర్తి నాయక్ గారి, శ్రీను సార్ గారికి, వెంకటస్వామి నాయక్ గారికి మరి అందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుండి మరి ఈ యొక్క టీము హోలీ సంబరాలను ఎంతో ఘనభంగా జరుపుతుంది. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ హోలీని ఇంకా బ్రహ్మాండంగా జరపాలని చెప్పి నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా కోరుతున్నాను మా అసోసియేషన్ తరఫు నుండి. ఇదే విధంగా అనేక జిల్లాలలో ఈ హోలీని మంచి ఉత్సవ కమిటీ మాదిరి చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.